హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన కార్యక్రమం గాడి తప్పింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు దాఖలు చేస్తున్న పలు దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయి, చెల్లాచెదురయ్యాయి. చెప్పాలంటే ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో ప్రజాపాలన కార్యక్రమానికి తెరతీశారు రేవంత్ రెడ్డి. కిందటి నెల 28వ తేదీన ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీన ఇది ముగిసింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. చెప్పాలంటే మొత్తంగా 1,25,84,383 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇందులో అత్యధికం ప్రభుత్వ పథకాల కోసం ఉద్దేశించినవే. పక్కా ఇళ్లు, చేయూత, తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయాలంటూ దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. రెండో స్థానంలో పక్కా ఇళ్ల దరఖాస్తులు నిలిచాయి. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు కూడా పెట్టుకున్నారు. వాటినన్నింటినీ కంప్యూటరీకరించే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది ప్రభుత్వం. ఒక్కో దరఖాస్తును కంప్యూటరీకరించడానికి ₹5 మొత్తాన్ని చెల్లిస్తోంది. ఈ నెల 17వ తేదీ నాటికి వాటినన్నింటినీ కంప్యూటరీకరించాలని డెడ్లైన్ కూడా విధించింది. దరఖాస్తులను తరలించడానికి ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధికార యంత్రాంగం. పేదలు ఎన్నో ఆశలు పెట్టుకొని అక్కడికి వెళ్లి అంటే చాలా కష్టపడి దాఖలు చేసుకున్న దరఖాస్తులను వాటిని తరలించడానికి ప్రత్యేకంగా ఎలాంటి రవాణా వ్యవస్థ అందుబాటులో లేదు. వాటిని తరలించడానికి ర్యాపిడో బైక్ సేవలను ఉపయోగించుకుంటోంది ప్రభుత్వం. హయత్ నగర్ సర్కిల్లో దాఖలైన అప్లికేషన్లను కంప్యూటరీకరించడానికి ర్యాపిడో బైక్ పై తరలిస్తున్న క్రమంలో అవి కింద పడ్డాయి. బాలానగర్ ఫ్లైఓవర్ మీద చెల్లాచెదురుగా పడ్డాయి. అటుగా వెళ్లే వాహనదారులు వాటిని వీడియో తీశారు. చెప్పాలంటే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఇది అద్దం పట్టాయని కొంతమంది కమెంట్స్ కూడా చేస్తున్నారు.